ఏంటి షేక్ జీ కరణం ఏదో బాటిల్ పట్టుకొని సంబరంగా పోతున్నాడు. पैसे दिया और ये हमने आपके लिए खरीद लिया. ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా? ఆయనకి ఎక్కడిది? వారికి ఎక్కడతో మనకెందుకే బుల్బుల్. వీరు ఈ ఊరి మోతుబరి బాగా ఉన్నాయన. ఏంటి బాగా ఉన్నాయన? మాకే ఉందిగా. అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా. నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు. రే షేకు, నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చాను రా. వ్యవహారం? बिजनेस काम? छोकरी थोड़ी देर के लिए तुम अंदर जाओ. मोदबरी जी अब हम बातचीत करेंगे. क्या है? बोलो 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 बोलो. పోలు లేదు గీలు లేదు. నువ్వు ఆ కరణం గారి దగ్గర నక్కున్నావు అవునా? అది బిజినెస్ సీక్రెట్, చెప్పకూడదు. ఓయ్ షేకు, మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఎరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను. అరే మోతబరి సాబ్, అలా కోపం చేసుకోవద్దు సాబ్. మేము మీకు నిజం చెప్తాం. ఎవరికి చెప్పరని మీది మాకు వాదా కరో. వాదా అంటే? అదే మాట మాట. అదే సాబ్, ఓ కరణం కా బచ్చా తన దగ్గర నగలున్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు. ఒకటి మాకు అమ్మాడు, ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు. మేము సరే అన్నాం. అదే బిజినెస్ అనుకున్నాను. వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని. వాడంతా చూస్తాను, వస్తాను. ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా. ఏమిటి నా కోసం కొన్నారా? ఆ మోతుబరి అమ్మాడు, మేము కొన్నాం. చూడు నీకు ఎలా పెడతాను. కొనేబే సాలే. ఎవరు వచ్చినట్టున్నారు, చూసి వస్తాను. ఏమిటే చిత్ర, వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు. షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా? ఆ వీరభద్రం గారు షేక్ జీకి వడ్డానం అమ్మారు. షేక్ జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు. సరే సరే మీరు వెళ్ళండి. షేక్ జీ గారు లోపల ఉన్నారు. అంటే ఆ వీరభద్రం గారు దొంగ నగలు తన దారిని తను అమ్మేసుకుంటున్నాడు అనమాట. అమ్మో, మనం జాగ్రత్త పడిపోవాలి. ఎరా కరణం, నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అన్నమాట. వేధాపం నువ్వు చేసిన అన్నంటావేమిటయ్యా? కొనటానికి ఆ షేక్ గారు ఒకడు దొరికాడు కదా అని నగలు తీసుకెళ్ళి అమ్మేసింది నువ్వు కాదు. కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిల నువ్వేగా షేక్ గాడికి హారం అమ్మింది. చాలండి, మీరు షేక్ అమ్మిన వడ్డాను నేను కళ్ళారా చూశాను. ఎవరు ఎవరికి ఏమమ్మామో ఇప్పుడే తెలుస్తుంది. ముందు పెట్టి తెరు. తెరుస్తాను. తెరు. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి కరణం. మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తులని అనుమానించాను. ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను. రే కిష్టయ్య, ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి ఖతం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను. రేయ్,
తమ్ముడు, భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా వాడికంటే ముందు నేనే పోవాలి. లలిత, బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, కృష్ణ, వదిన, బాబాయ్, నాని. వీరభద్రం గారు, వాడి బుర్ర సగం పగిలిందంటారా లేక సగం పగిలిందో పూర్తిగా పగిలిందో ఇప్పుడు ఆలోచించావు. చూడండి, పట్నంలో రంభా క్లబ్ ఓనర్ శేషగాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నేను కలిసి ఎన్నో ఏదో పనులు ఐకమత్యంగా చేసేవాళ్ళం. వాడి దగ్గర దాస్తాను. బాబు, ఈ శేషిగాడు నగల్ని దాస్తాడా లేక తనే ఖర్చేస్తాడా? వాడు కరిచేస్తే నేను వాడిని కొరికేస్తాను. అబ్బాయిని చూస్తే నాకు నమ్మకం కలుగుతుందండి. నగలేవండి. అలాగే. దేవుడికి కూడా కనిపించకుండా నే దాస్తాను. ఒరే జాగ్రత్త రోయ్. నాన్న, మీరు అది ఆ, కరణం, మీరు కంగారు పడకండి, నగలు భద్రంగా ఉంటాయి. రంభా క్లబ్ శేషిగాడు. హాయ్ శేషు, గుడ్ మార్నింగ్. ఏంట్రా ఇలా ఊడిపడ్డా? ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, దాన్ని బయట పంపించు. ఏంట్రా అంత సీక్రెట్ అవ్వారం? వస్తే జమలగిరి పంప, నువ్వు బయటికి పోవే. రారా కూర్చో. ఈ బ్రీఫ్ కేసును కొన్ని రోజుల పాటు భద్రంగా దాయాలి. ఏమన్నారు ఇందులో? అది నీకు అనవసరం రా. నువ్వు బాగా నమ్మకమైన ఫ్రెండ్ కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాను. నీ దగ్గర దాయ్, అంతే. ఇందులో ఏమున్నాయో చెప్పకుండా దాయముంటే ఎలారా? రేపు వచ్చి ఇందులో కోట్లు పెట్టాను అవి నువ్వు కొట్టేసావు అన్నావు అనుకో, నేనేం చేయాలి? లేదా పోలీసులు వచ్చి ఇందులో దొంగనట్లున్నాయని నన్ను తన్ని బొక్కలో దోశారనుకో, నేనేమవ్వాలి? అందుకని ఇందులో ఏమున్నాయో చెప్పు, భద్రంగా దాస్తాను. నువ్వంత ఖచ్చితంగా అయితే నిజం చెప్పక తప్పదుగా. చూడు, ఈ నగలేమిట్రా? ఇవి నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి దాస్తే నా కొంపేం మునగదు కదా. ఇవి మా ఊళ్ళో దేవుడు సంబంధించిన నగలు. కొన్ని రోజుల పాటు ఇవి ఎవరికంటా పడకూడదు. వీటి గురించి ఎంక్వైరీలు దర్యాప్తులు పూర్తయిన తర్వాత నేనొచ్చి పట్టుకెళ్తాను. అంతవరకు దాచినందుకు నీకు కాస్త కట్నం చదివిస్తాలే. ఇవి దొంగిలించిన నగలన్నమాట. వీటి గురించి మర్చిపో, నేను దాస్తాగా. నేను వస్తాను శేషు. ఓకే, ఒరే శేషు, జాగ్రత్త. నువ్వు వెళ్ళరా, నేను దాస్తాగా. రాయ్, ఆ సుందరం గారిని ఫాలో అయ్యి వాడిని చిదగొట్టి ఏ సైడ్ కల్లోనో పారేయండి. వెళ్ళండి. అలాగేనండి. ఇవి దొంగ నగలు. వాడు చచ్చినా ఎవరికి చెప్పుకోలేడు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేడు. దేవుడు నగల జోలికి వెళితే ఇలాగే జరుగుతుంది. అమ్మో, సిస్టర్, ఆ బెడ్ మీద మునుగుతున్న మనిషి ఎవరు? పక్కనే ఉన్న రామాపురంలో మోతుబరి గారి అబ్బాయట, పేరు సుందరం. ఎవరితోనో చావు దెబ్బలు తిని ఇక్కడికి వచ్చి చేరాడు. అమ్మో, ఆయనో, అమ్మో, దేవుడు నగలు దొంగిలించినందుకు నాకు ఈ గతి పట్టింది. ఒరే శేషిగా, నగలు నీ దగ్గర ఉన్నాయిగా, నీకు నా గతేరా. అమ్మో అమ్మో, నగలదు. సుందరం, ఇంజక్షన్ ఇప్పుడు వద్దు నరసమ్మా. సుందరం, నాకు తెలీదు, నాకు తెలీదు. నీకేం తెలీదు? అమ్మో! ఇప్పుడు చెప్పు, నాకు తెలీదు. మర్యాదగా చెప్పు, మర్యాదగా చెప్పు. లేకపోతే నీ మిగిలిన పార్ట్స్ కూడా బ్యాండేజ్ చుట్టుకోగలవు. చెప్పు, ఆ దేవుడి నగలు ఎక్కడున్నాయి? నాకు తెలీదు. తెలీదు తావా? ఇప్పుడు నువ్వు చెప్పను. శేషుగారి దగ్గర ఉన్నాయి. ఎవడా శేషుగాడు? పెద్ద బజారు వెనకున్న రంబాబారు ఓనరు. రంబా బార్.